పెద్దపల్లి జిల్లా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పెద్దపల్లి జిల్లా పార్లమెంటు ప్రజల సమస్యల పక్షాన పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ పూర్తయిన గృహ ప్రవేశాలు కలగానే మిగిలాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు పేద ప్రజలు చేస్తామని ఎదురు చూస్తూనే ఉన్నారని అన్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సదుపాయాలు సహకారాలు అరకూరానే మిగిలి ఉన్నాయని అన్నారు. కరెంటు సహకారం లేదని, త్రాగునీటి సహకారం లేదని, స్ట్రీట్ లైట్లు కూడా లేని పరిస్థితి అంత దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ప్రజలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తెలిపారు. స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల వ్యవసాయ ప్రాంతం కాబట్టి పాములు, తేళ్లు, విషపురుగులు వస్తున్నాయనే భయంతో ప్రజలు, లబ్ధిదారులు భయపడుతున్నారని అన్నారు. డబుల్ బెడ్రూమ్ గృహాల్లో వెంటనే రిపేరింగ్ చేపించాలని పెద్దపల్లి ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ప్రజలను, లబ్ధిదారులను కనీసం పట్టించుకోలేని పరిస్థితే కనిపిస్తుందని అన్నారు. ఇలా పట్టించుకోకుండా విస్మరించడం అత్యంత శోచనీయమైన అంశమని, ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థితి పేద ప్రజలదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా కనీసం ఎలాంటి సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారని, పెద్దపల్లి ప్రజలు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రాత్రిపూట కరెంటు లేక, స్ట్రీట్ లైట్లు లేక రాకపోకలకు కూడా ఇబ్బందికరంగా మారిందని, కనీసం అధికారులు పట్టించుకోకపోవడంతో అరగోస అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలతో చెలగాటమాడుకున్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మాకు ఏ సంబంధం లేని అన్నట్లుగా మొహం తిప్పివేయడం సరికాదని అన్నారు. ఇండ్లు ఇప్పిస్తానని, కార్యకలాపాలకు నిలయంగా మారుతుందని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రిపేరింగ్ చేయించి పేదవారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా చర్యలు గైకొనాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని, అధికారులను కట్కూరి సందీప్ కోరారు.